హైదరాబాద్ హయత్ నగర్ లో ఉద్రిక్తత తలెత్తింది. పలు కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. రోడ్డు దాటుతుండగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళనకు దిగారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నేషనల్ హైవే వాళ్ళు దీని డిపిఆర్ తయారు చేసేటప్పుడే ఇక్కడ ఉన్న ట్రాఫిక్ యొక్క రద్దీ ఏంది, ఏ విధంగా చేస్తే ఈ సమస్య పరిష్కారం ఉంటుందని అవగాహన చేయాలి. దీన్ని పూర్తిగా ఆర్ఎన్బి మధ్యలో కానీ, నేషనల్ హైవే మధ్య కానీ, అదేవిధంగా జిహెచ్సి మధ్యలో కానీ వీళ్ళు ముగ్గురు కూర్చొని సమన్వయం చేసుకొని ఒక మీటింగ్ పెట్టుకొని ఈ సమస్య పూర్తిగా దీనికి ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటుందని దాన్ని మొదలెడేటప్పుడే దాన్ని చూడాలి. అది ఏం చేయకుండా కేవలం నేషనల్ హైవే వాళ్ళు కాంట్రాక్టర్ కమిషన్ల కోసం అధికారులు చేసిన భాగవతం ఇది. హైవే కంప్లీట్ అయిపోతే వాళ్ళ కమిషన్ హైవే మొదలు చెప్తా ఉన్నాం, అరే ఇది ఎలివేటెడ్ ఫ్లైఓవర్ వేయాలి, ఇక్కడ వెంట్స్ ఇచ్చేసి మామూలుగా మూసేస్తే గొడవ అంటే రిటర్న్ వాళ్ళు పెట్టేసి వాళ్ళు పెడితే మాత్రం కుదరదు. వందల కొద్దిగా వెహికల్స్ మూవ్ అయ్యే అవకాశం ఉన్నది. ఇది అటున్న దగ్గర చూస్తే అటున్నారు డైలీ 5,000 నుంచి 6,000 వెహికల్ లోపలికి పోవడం, బయటికి రావడం. అక్కడ తీసుకొచ్చారు, అక్కడ ఓపెనింగ్ వదిలిపెట్టారు, ఆడ కూడా రోడ్ జామ్ అవుతా ఉన్నది. ఆ విధంగా ఇక్కడ మొత్తం కూడా సర్వీస్ రోడ్ కంప్లీట్ కానీ గ్రిల్ వేసి పడేశారు. సర్వీస్ రోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రిల్ వేయాలి. అసలు గ్రిల్ వేసాం అసలు ఈ జిహెచ్ఎంసీలో మొత్తము ఫ్లైఓవర్ వేసే వరకు, ఎలివేటెడ్ ఫ్లైఓవర్ వేసే వరకు అసలు గ్రిల్ వేసాను వీలు లేదు. అసలు రోడ్ వేసాను, అది ఎలివేటెడ్ ఫ్లైఓవర్ వేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. గత 6 నెలల నుంచి కూడా తెలిసిన 16 మంది చనిపోయారు. తెలియని వాళ్ళు ఇంకా ఎంతో మంది రోడ్ ఎంబడి బండి కుదిపోయిన వాళ్ళు, రోజు వికలాంగులు కావడము, రోజు ఏదో విధంగా ఇబ్బందులు పడి హాస్పిటల్ పాలవుతున్నారు. ఈ రోడ్డు విజయవాడ కనెక్టివిటీ అని చెప్పి వేయడం జరిగింది. ఈ కనెక్టివిటీలో వివిధ శాఖల మధ్య ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ప్రజలకు ఇబ్బందులు అయితే ఉన్నాయి. మేము ఫ్లైఓవర్ వేయమంటే ఒక రకమైన ఇబ్బంది, ఫ్లైఓవర్ వేస్తామంటే వీళ్ళు మెట్రో రైల్వేలో ఎన్ఓసి కావాలి. మెట్రో రైల్వేలో ఎన్ఓసి ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి డీర్ పార్క్ దగ్గర ఉన్నటువంటి ఫారెస్ట్ వాళ్ళు మా దగ్గరికి రావద్దు అంటారు. ఎన్నో రకాల ఇబ్బందులు పడి మేము ఇక్కడ కాలనీ వాసులు అడుగడుగున కాలనీ ఉంటుంది. ఒక్కొక్క చోట యూటర్న్ తీసుకొని రావాలంటే 2 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. అది వెహికల్ ఉన్న వాళ్ళు, వెహికల్ లేకుండా బస్సు దిగిన వాళ్ళు, కారు దిగిన వాళ్ళు, ఆటో దిగిన వాళ్ళు, పాదాచారులు ఇక్కడ నుంచి రోడ్డు అక్కడ దాటాలంటే 2 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. ఏదో తొందర వెళ్ళిపోతాం కదా అని చెప్పి ఆధారబాధలో దాడదాం అనేసరికి ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్.